తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ వేగం పుంజుకుంది. 5 నెలలుగా విచారణ చేస్తున్న అధికారులు 300 కోట్ల మేర పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. తుడా నిధులను అడ్డగోలుగా ఖర్చు చేసినట్లు గుర్తించారు. కనీస నిబంధనలు పాటించకుండా నిధులను వినియోగించిన తీరుపై తుడా మాజీ చైర్మన్ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అధికారులకు నోటీసులు జారీ చేశారు. వారి వివరణ అనంతరం విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నారు. 8 నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన తిరుపతి నగరాభివృద్ధి సంస్థ తుడాను వైసీపీ నేత తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన జేబు సంస్థగా మార్చుకున్న తీరు విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది. 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్ల వైసీపీ పాలనలో తుడాకు చైర్మన్గా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా కొంతకాలం చైర్మన్గా ఉన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ తుడా నిధుల్ని తమ నియోజకవర్గంలో మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ ప్రారంభించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. 5 నెలల పాటు విచారణ బృందాలు దస్త్రాల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యటనలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడాను జేబు సంస్థగా మార్చుకున్న తీరును నెగ్గుతేల్చాయి. తుడా నిధుల వినియోగంలో చోటు చేసుకున్న అక్రమాలు, నిధులు పక్కదారి పట్టిన తీరుపై విజిలెన్స్ అధికారులు ప్రధానంగా 17 అంశాలపై లోతైన దర్యాప్తు చేశారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 10,000కు పైగా సిమెంట్ బెంచులు ఏర్పాటు చేయగా వాటిపై చెవిరెడ్డి పేరు ముద్రించడమే కాకుండా నిర్మాణ వ్యయాన్ని 4 రెట్లు పెంచినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బినామీ సంస్థ శ్రీ సాయి ఎంటర్ప్రైజ్ పేరుతో చెవిరెడ్డి తన జేబు నింపుకున్నట్లు నిర్ధారించారు. తుడా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్ని చెవిరెడ్డి మునిరెడ్డి రోసమ్మ ఇన్ఫ్రో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన తన సొంత సంస్థకు కేటాయించినట్లు గుర్తించారు. ఆ తర్వాత 10-20% కమిషన్ ప్రాతిపదికన ప్రైవేట్ కాంట్రాక్టర్లకు పనులు కేటాయించినట్లు నిర్ధారణకొచ్చారు. 5 ఏళ్ల కాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు తన కోసం 6 కార్లు కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. తుడా నిధులతోనే వీటి నిర్వహణకు ఖర్చు పెట్టినట్లు అధికారులు తేల్చారు. వ్యక్తిగతంగా చేసుకున్న సర్వే పత్రాల ముద్రణకు గాను తిరుపతిలోని ప్రైవేట్ ప్రింటర్కు తుడా నిధుల్ని చెల్లించినట్లు గుర్తించారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొక్కల పంపిణీ పేరుతో 100 కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రతి నెల వ్యక్తిగత విమాన ప్రయాణాల కోసం తుడా నిధులు వినియోగించినట్లు నిర్ధారించారు. ప్రైవేటు భూముల్ని తుడా పేరున లీజుకు సేకరించి వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించినట్లు వెల్లడైంది. తుడా నిధులతో కాంట్రాక్టు ప్రాతిపదికన 22 మంది ఉద్యోగులను నియమించుకుని వ్యక్తిగత పనులకు ఉపయోగించినట్లు తేలింది. తొట్టంబేడు మండలంలో 100 ఎకరాల ప్రైవేటు భూమిలో తుడా నిధులతో స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా రోడ్లు నిర్మించినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైంది. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల ఎంపీడీల ఖాతాలకు 230 కోట్ల నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. వ్యక్తిగత సర్వే కోసం 25,80,000 రూపాయల నిధులతో పెన్లు, రైటింగ్ ప్యాడ్లు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు తుడా నిధుల్ని తమ ఖాతాలో జమ చేసుకుని వ్యయం చేసిన ఎంపీడీలు 5 ఏళ్ల పాటు తుడా ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా పనిచేసిన అధికారులకు నోటీసులు జారీ చేశారు. వారి వివరణ అనంతరం తుడా నిధుల దుర్వినియోగం, చెవిరెడ్డి పాత్రతో కూడిన పూర్తి వివరాలతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.